డిఓసి స్క్వాడ్ ఈ ఎస్కేస్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. ఓకే, మన ఫ్రెండ్ అయితే వచ్చేసాడు. ఓకే, మేము స్టార్ట్ కూడా చేసేసాం. ఫ్రెండ్కి అయితే నమస్తే చెప్తాం. అందులో వేసేసాడు కల్హారి. దీంట్లో ఏ గనుకైనా కానీ మనం ఎస్కేసీ తీసుకుంటాంలే. క్యాంపింగ్ చేద్దాం దీంట్లో. ఈడవుడ్రా గైస్, మనం ఎస్కేస్ తీసుకున్నా కానీ క్యాంపింగ్ చేయాలంటే ఏదో ఒకటి ఎక్కాలి, కానీ దానికి దారా ఉండదు. కాబట్టి హుక్కు గన్ అయితే ఉపయోగిస్తాం. హుక్కు గన్ ఉపయోగిద్దాం అయితే మాత్రం. ఎందుకంటే ఎస్కేఎస్ అది లాంగ్ రేంజ్ గన్ కాబట్టి షార్ట్ రేంజ్ పోయి కొట్టామనుకో మనకే తెలీదు. ఆయన మార్క్ పడదా ఎక్కడ దిగుదామంటే కమాండో పోస్ట్. దిగే వెళ్దాం. నాకు ఇష్టమైన ప్లేస్ అంటే కమాండో పోస్టే కదా. కల్హారి మ్యాప్లో కమాండో పోస్ట్ మనకి ఇష్టమైన ప్లేస్. ఒక స్క్వాడ్ దిగుతుంది. దిగని అరే మనకి ఎస్కేస్ దొరికేదా, కాల్చడం లేదు కదా. అమ్మా ఏం చెయ్యాలరా, సర్వైవ్ అవ్వటాలే. ఏడ మనం చేసేదేమీ లేదు. సర్వైవ్ అవటం తప్ప. ఇక్కడ ఉన్నాడు చూసాం గైస్. అరే ఎటు పోవాలన్నా కొడతారు వీళ్ళు. ఎప్పుడు నొక్క. అరే ఎవరు వీళ్ళు ఇంత ఫాస్ట్గా ఉన్నారు. దొరికితే వేయకుండా వదిలిపెట్టరేమో. అమ్మా ఇంద్రియులు. అమ్మా చూడలేదురా బాబు. ఏమైంది నా కలిగి అవుతుంది రే. చికెన్ రా. అబ్బా అరే అమ్మా నేను ఎస్కేస్ ఏమో దొరకదు. దిగంగానే వేస్తారు. ఇక్కడ నాకు కూడా చేసాం. అన్ని కిల్ ఇవ్వచ్చు కదా గాయస్. ఫిట్గా మేనేజ్ చేసుకుందాం వాళ్ళం. ఇలా కాదు కానీ ఇంకో గేమ్ ఆడతాం. ఇదొక నాకు కూడా చేసా. ఎవరు వాళ్ళ ఈ ఈవెంట్ వచ్చింది కదా. ఈవెంట్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఏం లేదు, ఒక గేమ్ ఆడితే సరే ఇవన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్తో. స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఒకటి చేసుకోవాల్సిన పని లేదు కానీ ఎదురు వచ్చు గైస్. దీంట్లో అయితే ప్లాస్మాని కాస్త అప్గ్రేడ్ చేశారు. ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. గాయస్ మీకు పొద్దునే వీడియో అప్లోడ్ అయిపోయేది.
బాబా ఆ, బాబా ఎదురేడు ఇంకా మనకు ఆ బాబాలతో వెళ్ళతో పని ఉండదు. ఇక్కడ మన తెలిసిందేగా భీమశక్తి దొరుకుద్దో దొరకదో బ్లూజ్ అని ఎత్తుక్కుంది ఇదిగో. బ్లూజ్ అని బెటర్ పదండి ఎత్తుక్కోండి. అక్కడ దాకా వెళ్ళదు కదా, హ్యాంగర్లో అయితే అగ్గిపోద్ది. చూడండి మనది అసలే శాంటా క్లాస్ ఏ వెహికల్ ఇప్పుడే కొట్టుకొచ్చేసాం. సో జాగ్రత్త దిగాలి మళ్ళీ ఆ శాంటా క్లాస్కి కనుక దొరికితేనా కర్ర ఇరిగే దాకా కొడతాడు. ఇప్పుడు మనం బోర్డర్ క్రాస్ చేసాం కానీ రాపలా. బాబు మాకు తెలుసు. ఇక్కడ ఏమన్నా ఉంటుందేమో. వేరే గన్ను మనం లోడ్ చేసుకున్న దాన్ని వదిలేయటమే. దాంతో అసలు కిల్ అనేది పడకూడదు. దీంట్లో నా ఎస్కేఎస్ ఉంటే బాగుంటుంది గాయస్. వచ్చింది. ఎస్కేఎస్ ఎవరు ఇవ్వట్లా, మనం ఎత్తుకోండి. ఎస్కేఎస్ ఆగండి గైస్ ఒక్క నిమిషం. బ్లూ జోన్లో ఉన్నాం కాబట్టి దొరక్కపోద్దా, దొరుకుతుంది. ల్యాండ్ మైన్ వచ్చింది, ఏమన్నా వేసేసేయచ్చు కానీ 2 ల్యాండ్ మైన్స్ ఉంటే సచ్చాడు. ఒక ల్యాండ్ మైన్ నాకే కదా అయ్యేది. గైస్ మీరు అర్రే డ్రాప్ unuseless things. These are unuseless guns. I want. ఎక్కడ అసలు ఏమి దొరకట్లేదా? unuseless. ఇక్కడ ఏమి దొరకట్లా. దోమ ఇబ్బంది పెడుతుంది అమ్మ. కానీ దోమతంగా సర్వైవ్ చూసుకోవచ్చు. మనం మ్యాచ్ సంగతి చూసుకోవాలా. అరే అన్నీ దొరుకుతాయి యాసకేసి తప్ప. ఇదేనా? ఇది కూడా కాదు ఎస్కేస్. వాంబో ఏడ్రా ఎస్కేస్, థమ్సన్లు, MP40లు అన్నీ దొరుకుతున్నాయి. మన ఒక ఎస్కేఎస్ తప్ప. ఇద్దరు బాబు ఎస్కేఎస్ దొరకట్లా. ఏది అసలు ఎస్కేఎస్ అబ్బో. జోన్ గడు ఇచ్చేసాడు. నా దగ్గర ఒక్క గన్ను కూడా లేదు. అమ్మా ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇది దొరికితేన్న బాగుండు. ఏంది రాలేదు. ఏదో ఒక లూట్ బాక్స్లో అన్న ఉంటుందా? అదే వీడు ఫుల్ లూట్ చేసేసుకున్నాడు ఇప్పుడే. ఏంద్రా బాబు టెన్షన్ లేదు. ఓపెన్ చేయాలో కూడా మర్చిపోతున్నా అసలు. కానివ్వండి బ్లూ జోన్లోనే అసలు మనం బ్లూ జోన్ పూర్తిగా లూట్ చేసాం. ఏడా మనకు లూట్ చేయడం బద్ధకం అయింది. ఇంట్లోకి వెళ్దాం.
నాకు తెలిసి వీడియో బోరింగే. మీరు 2 నెలల్లో కామెంట్ చేయండి గాయస్. దొరుకుద్దని ఆశతో వెతుకుతున్నాం. ఇక్కడ దొరకపోతే ఇంకా సర్వేవే అవ్వాలా. ఏదో తలక మనిషి వాడి దగ్గర ఉంటుంది, మనం బాధపడాల్సిన పని లేదు. అసలు ఇక్కడ ఒక్క గన్ను లేదు. అది ఎటు పోవాలరా? అంత కన్ఫ్యూజింగ్. ఓ ఎక్కడేమి లేవు, అన్నీ ఉన్నాయి. ఒక్కసారి కూడా మనం జోన్లో పడకూడదు. బికాస్ మనం సర్వైవ్ అయ్యి ఎస్కేస్ కోసం మన వెతుకులాట మొదలు పెడదాం. కానీ ఎస్కేస్ కోసం వెతుకులాట ఫస్ట్ ఛాలెంజ్ అయినా ఉంటాయి పోయేదిరా మా. ఇక్కడ ఫస్ట్ ఛాలెంజ్లో జస్ట్ ఎస్కేఎస్ అది ఇప్పుడు కనిపించడమే మానేసిందంటే ఎడ్రా బాబు దొరుకుడు. అరే బాబు నువ్వన్నా చెప్పరా, నీకు కనిపిద్దా? AK-47 తొక్క తోలు ఏమి మనకు వద్దు. హమాస్, ఓ మై గాడ్, ఈ క్లాక్ టవర్ అన్న దొరికేటట్టు చూడు దేవుడా. ఏంది లేదా గాయస్, మనోడికి దొరికింది. మనం చెప్పింది దేవుడు విన్నట్టున్నాడు. దొరికింది. అరే రే 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 ఎవడో చూడు కొట్టేస్తున్నాడు వీడిని. అరే ఈడు చేసి నన్ను కొట్టాలా? అమ్మా ఇంకో గేమ్ ఆడదాం. ఏమండి ఏం చేస్తాం? దొరికింది వేసేసాడు, అంతకుముందు దొరకకుండానే వేసేసాడు, ఇప్పుడు దొరికింది వేసేసాడు. -6 పడుతుంది. ఇదిగో డేంజర్ అనిపిస్తుంది. ఏంటి డియోలో పెట్టుకుని ఆడదాం. కానీ ఛాలెంజ్ మారుద్దామా వద్దా? అది అర్థం కాలేదు. మనకి ఏ గన్ ఎక్కువగా కనపడుతుంది అంటే MP40 ఎక్కువగా కనపడుతుంది. చేద్దామా వద్దా అనిపిస్తుంది సార్. కానీ ఎస్కేస్ దొరికితే ఎస్కేస్, లేకపోతే MP40. వేరే గన్కి స్విచ్చింగే ఉండదు. ఆగ్గు ఛాలెంజ్ అన్న పెట్టుకుందామంటే ఈ మధ్య మనకు దీంతో కిల్స్ పడట్లా. XM8 ఇవన్నీ అలా పొనుకొని ఒక్కొక్కసారి సమ్మని పెట్టేస్తారు. ఏమైందిరా? ఏడో ఒకటి తెమ్మంటారు బాబు, ఓపిక లేదు. లేచిన వాటర్ తాగేసి వస్తా. ఎందుకు లేదు అవి మీద వద్దావుదాం. ఏం చేస్తుంది? తెంపరా బాబు. చేది బాయ్. ఒకటే దిగుతుంది, ఒక టీం దిగుతుంది. బ్లూజన్ కదా దిగుతారు. దిక్కుండాడికి ఓరు ఏంద్రిల్లా ఉందా? గన్నే లేదులే.
నాన్న గణేష్ రెడ్ మార్కులు రా చూసుకోండిరా. గన్ను దొరికితే ఎస్కేస్ దొరకాల్సిందే. ఎస్కేస్ లేదా? వెండింగ్ మిషన్లో అన్నా ఎస్కేఎస్ ఉంటుందేమో చూద్దాం. చూసి తప్పేం లేదు కదా, చూద్దాం ఉంటే తీసుకుందాం అంతే. అప్గ్రేడ్ చేసేసి పడేస్తాం. ఎవడో కూడా వస్తాడు. యు ఆర్ హెల్పింగ్ దెమ్. ఎస్కేఎస్ దొరకాలా? ఆడిని ఎస్కేఎస్ మార్క్ పెట్టమంటే MP40 పెట్టాడు. తెలివి మనోడిది అమ్మ అన్నాడు. ఈ ఎక్స్ మీటో MP40 చేయగా నీకు ఎస్కేఎస్ ఛాలెంజ్ అవసరమారా అన్నాడు. దీంట్లో ఉంటారా ఈ లూట్ బాక్స్లో? ముందు వెండింగ్ మెషిన్ అక్కడ ఉంది, దిగితే ఆడ పోదాం. ఎదురా ఎవడన్నా ఇలా ఓపెన్లో పెడతాడా? ఎక్కడా లేదురా. ఫ్రీగా వచ్చి తీసేయాలి, మళ్ళీ రావు. కొట్టేస్తాడు. అరే ఇండియా చూడు, 2 టీములు కలిసి సరే అనుకో, ఇద్దరు పడిపోద్ది మనకి. ఎస్కేఎస్ దొరికినా బాగుండు. MP40తో అన్నీ దొరుకుతాయి కానీ నువ్వు కిల్లులు చేసాయి నువ్వు చేసాయి కిల్లులు ఎందుకు నువ్వు వేసాయి? మలోహల్ లూడ్ జామర్ ఏం చేసుకోవాలా? ఒక్కసారి సచిన ఎస్కేస్ ఛాలెంజ్ చేయకూడదు. అరే నేను మ్యాచ్ రికార్డ్ చేసి తర్వాత పెడదాం అనుకున్నాను, కానీ వీడియోస్ పెట్టి చాలా రోజులైంది కదా. నేను మా ఊరికైతే వెళ్ళాను, అక్కడ ఇంకా పెట్టడం కుదరలేదు. ఈడొకడు ఇంకా మనకు ఒక గన్ దొరకలేదంటే ఇంకా సోలో డైర్లు ఇచ్చుకుంటున్నారు. గన్స్ ఉన్నాయి కానీ మనకు సెట్ అవ్వవు. వీ వాంట్ ఎస్కేస్ రైట్ నౌ. బ్లూ జోన్లో దొరకనివన్నీ దొరుకుతాయి కానీ ఎస్కేస్ ఎందుకు దొరకదు గాయస్? అది ఒక్కడ అర్థం కావట్లేదు. దుబాయ్ ఆ ఎస్కేఎస్ ఒక్కటి దొరికితే ఏం పోదు చెప్పండి. మధ్యలో మ్యాక్ 10 ఒకటే. ఇక్కడ ఏం పెట్టాలో అదేదో స్పాండర్ పెట్టినట్టు పెట్టావు కదా. ఓ ఫైరింగ్లు ఎంతమంది అలాగే 28 ఇద్దరు తీసేసి 26. అబ్బో ఏం ఛాలెంజ్లేమో ఇద్దరు కూడా అయినా వీళ్ళందరూ ఎలా చేస్తారు ఈ ఛాలెంజ్లు? ఇసు వస్తుంది, ఏం చేస్తాం? వీడియో కోసం
మీలో ధనుడైన సబ్స్క్రైబర్స్ ఎంతమందో కొంచెం కామెంట్ చేయండి. అరే ఏమైనా అరే కొట్టుకో బాబు, నీకు ఎందుకు, నువ్వు వేసుకో. నెవరా అప్పుడు నన్ను ఆపుతారు, కానీ నా దగ్గర ఒక గన్ లేదు కాబట్టి. లేదు అబ్బా, బ్లూ జోన్లో దొరుకుద్దా ఇది కూడా? కదండి, ఉన్న వాళ్ళని అందరినీ వేసి పాడేద్దాం. ఎవరు వచ్చినా మనం ఆగేదలే, వాళ్ళు ఏం చెయ్యలేరు. ఈరోజు ఎస్కేఎస్తో మనం బోయాల్ రేంజ్ కాకపోయినా ఎంతోమందిని వేసేయాలి. తీసి వెళ్ళిపోవచ్చు. ఓ క్రాస్ ఫైట్లు బాగా జరిగిపోతున్నాయి గాయస్. షార్ట్ రేంజ్కి అన్నిండి పోదాం. అరే బాబు, నువ్వు బ్యాగ్ చూసుకోమా, బ్యాక్. అరే బాబు, బ్యాగ్ చూసుకోయా నువ్వు. మేము ఉన్నది ఎందుకు? లాంగ్ రేంజ్ నుంచి కొట్టడానికి. అరే చూసుకోయా, ఆడు ఎవరిని ఎక్కడ ఎలా కొడుతున్నాడో కూడా అర్థం కావట్లా. అరే హెడ్ షాట్ కొడతానరా బాబు. ఎక్కడి నుంచి కొట్టింది? పిల్లల్ని అలా కొట్టొచ్చారా? ఎవడు ఒక్కడు దొరికినా సరిపోద్ది, ఎవడు దొరకట్లా. ఏం చేయాలి చెప్పండి? రివైవ్లు ఎవడో ఒకడ కనపడి సావండ్రా. ఈ ఎస్కేస్ ఛాలెంజ్తో నన్ను ఒక కిల్ అన్నా చేయనివ్వమంటారా? అది ఇటు ఉంటే అటు ఉంటే ఇటు బాగా లేడా రే కింద నుంచి కొడుతున్నాడు. ఇప్పుడు కొట్టింది కూడా. అరే అవుటే పెద్ద ఆగండి. అర్థం కావట్లేదు పేరు. ఎస్కేస్ ఛాలెంజ్ గోన్ రాంగ్. ఇది 3వ గేమ్. ఆడు 3 కిల్లులు కొట్టాడు, మనం 1 కొట్టలా. సరే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ టాటా.